20 కోట్ల లడ్లు మనం అంచనా వేసుకోవచ్చు ఎంత అపచారం చేశారు ఈ దుర్మార్గులు. అదేవిధంగా 5 ఏళ్లలో 250 కోట్ల రూపాయల నెయ్యి సరఫరా చేయటం జరిగింది. జంతు కొవ్వు ఉంది అని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును కూడా సిట్టి నివేదికలో పొందుపరచడం జరిగింది. శాస్త్రవేత్తలు నియమించింది ఎవరైతే 4 ఉన్నారో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వాళ్ళని పంపించి వాళ్ళకు అనుగుణంగా రిపోర్ట్లు తెప్పించుకోవటం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే అవన్నీ మీరు క్లియర్ చేయండి అని చైర్మన్ సుబ్బారెడ్డి ఆఫీసు నుంచి మెయిల్స్ కూడా పోయాయి. ఆ మెయిల్స్ కూడా సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఉంది. ఈ విధంగా భోలేబాబాని ఎందుకు ఎంచుకున్నారు అని అంటే ఈ కమిషన్ల కోసం కకృతపడి వాళ్ళకి ఇది ఇవ్వటం జరిగింది. ఏ నియమ నిబంధనలు లేకుండానే భోలేబాబా డైరీకి ఎందుకు ఇచ్చారు? ఈ చిన్న అప్పన్న ఎవరు? సుబ్బారెడ్డి పిఏ కాదా? ఒక ప్రైవేటు వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరగటం సాధ్యమా? ఈ చైర్మన్ కానీ వాళ్ళ నాయకుడు ముఠా మేస్త్రి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ సహకారం లేదే ఒక పిఏ ఇన్ని 100 కోట్ల రూపాయలు మ్యానిపులేట్ చేయగలడా? అది వాళ్ళే సమాధానం చెప్పాలి. అదేమంటే ఆయన ఎవరో పిఏ ఉన్నాడంట, చిన్నప్పన్, కాడూరు చిన్నప్పన్, వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అంట. వైవి సుబ్బారెడ్డి గారి పిఏకి చేయటం కోసం మామూలుగా తంటాలు పట్టలా, భయంకరంగా తంటాలు పడుతున్నారు. ఎవరయ్యా వాళ్ళు? ఎవరైనా ఈయన వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏ కాదు. ఈయన వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి దగ్గర, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి దగ్గర, వేమిరెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి. వాళ్ళకి పేమెంట్స్ కూడా ఆయన ఇచ్చాడు, శాలరీస్. ఆయన తీసుకొచ్చి సుబ్బారెడ్డి గారికి అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా. సడన్ గా ఇది వచ్చేసింది, ఆయన మీద ఉద్దేశించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారు దీనిలో బాధ్యుడు, సుబ్బారెడ్డి గారు ఇది చేశాడు అది చేశాడు. మరి సుబ్బారెడ్డి గారు ఇది చేస్తే మరి చార్జ్షీట్లో సుబ్బారెడ్డి గారి పేరు లేదే? ఏం స్వామి చంద్రబాబు నాయుడు గారు, అయ్యా సుబ్బారెడ్డి గారి పేరు చార్జ్షీట్లో లేదే? ఎవరెవరో నువ్వు చెబుతున్నావు పొలిటికల్ గా, వాడిట్టా వీడిట్టా వాళ్ళందరి పేరు లేవే చార్జ్షీట్లో? నువ్వు చెప్పినట్టుగా చార్జ్షీట్లో పెట్టడానికి వీళ్ళ ఆధారాలు కావాలి. అలా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద మీరు చల్లేటటువంటి బురద చల్లేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఎంతగా దిగజారిపోతున్నారంటే చూడండి సార్, నిజం నిప్పు లాంటిది. ఇవాళ కాకపోతే ఇప్పటికైనా బయటకు వస్తుంది. లడ్డూకి పంగనామం పెట్టి యానిమేషన్ చేసి వేస్తున్నారు చూడండి మీరు. అంటే భగవంతుడు చెబుతున్నట్టు మా మీద ఎంత దిగజారిపోయావా, ఇట్లా చేయొచ్చా? వెంకటేశ్వర స్వామి లడ్డు, ఆ లడ్డూకు నామం పెట్టారు, యానిమేట్ చేశారు. లడ్డూని గౌరవించవయ్యా, వెంకటేశ్వర స్వామిని గౌరవించవయ్యా? అసలు కుదరలేదు. కానీ వెంకటేశ్వర స్వామి మాట్లాడినట్టుగా పెట్టేస్తారు వీళ్ళు. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్టు మాట్లాడి సుబ్బారెడ్డి దీనిలో నెయ్యిలో కల్తీ గెలిపాడు అని చెప్పిస్తాడు వెంకటేశ్వర స్వామి యానిమేషన్ చేసి. లేదు కరుణాకర్ రెడ్డి దీనిలో నెయ్యి గెలిపాడు, నెయ్యిలో పంది మాంసం కలిపాడు, నెయ్యిలో పంది కొవ్వు కలిపాడు అని వెంకటేశ్వర స్వామి యానిమేషన్ పిక్చర్ చేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు లోకేష్. అతనికి అద్దు అదుపు లేదు. అర్ధంతరంగా అధికారంలోకి వచ్చేశారు కదా, అద్దు అదుపు లేదు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఈ రకమైన దారుణమైన కార్యక్రమాలు చేయటం సమంజసం కాదు, అర్థం చేసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దీనికి తోడు ఆయన ఎవరయ్యా, టీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, బిజినెస్ మ్యాన్, అడ్డగోలు బిజినెస్లు. ఇంతకుముందు చెప్పా ఒకసారి,
నీచుడు. దేనికైనా సిద్ధపడతాడు అనుకో, దేనికైనా, డబ్బు కోసం దేనికైనా సిద్ధపడేటటువంటి నీచాతి నీచమైన క్యారెక్టర్ కలిగినటువంటి బిఆర్ నాయుడు, టీవీ5 అధినేత. ఆయన వాళ్ళు చైర్మన్ అయ్యాడు. ఎందుకు అయ్యాడబ్బా? ఎంత భక్తి చేశాడే ఆయన? అసలు విశ్వాసం ఉందా ఆయనకి? విశ్వాసం ఉంది అంటే డబ్బు మీద ఉంది, బూత్ బొమ్మలు చూపించడం మీద ఉంది. న్యూజన్ లాంటి ఇక్కడి నుంచి ఈ బోలేబాబా డైరీని ఎవరైతే ఒక నలుగురు టీటీడీ నుంచి పంపించారు, ఈ గజ దొంగలు, వాళ్ళు వీళ్ళకన్నా మోసగాళ్ళు. వాళ్ళు పోయి వెరిఫై చేస్తే ఒక్క ఆవు లేదు, ఒక్క చుక్క పాలు లేదు, 1 గ్రాము అది వెన్న లేదు. మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? 60 లక్షల కిలోలు. అది వాళ్ళకే తెలియాలి. కొన్ని కెమికల్స్తోని ఇవన్నీ కూడా నెయ్యి తయారు చేయటం జరిగింది. అందులో సిట్ ఇచ్చినటువంటి షార్ట్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 20 కోట్ల లడ్లు. మనం అంచనా వేసుకోవచ్చు ఎంత అపచారం చేశారు ఈ దుర్మార్గులు. అదేవిధంగా 5 ఏళ్లలో 250 కోట్ల రూపాయల నెయ్యి సరఫరా చేయటం జరిగింది. జంతు కొవ్వు ఉంది అని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును కూడా సిట్టి నివేదికలో పొందుపరచడం జరిగింది. శాస్త్రవేత్తలు నియమించింది ఎవరైతే నలుగురు ఉన్నారో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వాళ్ళని పంపించి వాళ్ళకు అనుగుణంగా రిపోర్ట్లు తెప్పించుకోవటం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే అవన్నీ మీరు క్లియర్ చేయండి అని చైర్మన్ సుబ్బారెడ్డి ఆఫీసు నుంచి మెయిల్స్ కూడా పోయాయి. ఆ మెయిల్స్ కూడా సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఉంది. ఈ విధంగా బోలేబాబానే ఎందుకు ఎంచుకున్నారు అని అంటే ఈ కమిషన్ల కోసం కకృతపడి వాళ్ళకి ఇది ఇవ్వటం జరిగింది. ఏ నియమ నిబంధనలు లేకుండానే బోలేబాబా డైరీకి ఎందుకు ఇచ్చారు? ఈ చిన్న అప్పన్న ఎవరు? సుబ్బారెడ్డి పిఏ కాదా? ఒక ప్రైవేటు వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరగటం సాధ్యమా? ఈ చైర్మన్ కానీ వాళ్ళ నాయకుడు ముఠా మేస్త్రి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ సహకారం లేదే ఒక పిఏ ఇన్ని 100 కోట్ల రూపాయలు మ్యానిపులేట్ చేయగలడా? అది వాళ్ళే సమాధానం చెప్పాలి. బిజినెస్ మ్యాన్, అడ్డగోలు బిజినెస్లు. ఇంతకుముందు చెప్పా ఒకసారి, నీచుడు. దేనికైనా సిద్ధపడతాడు అనుకో, దేనికైనా, డబ్బు కోసం దేనికైనా సిద్ధపడేటటువంటి నీచాతి నీచమైన క్యారెక్టర్ కలిగినటువంటి బిఆర్ నాయుడు, టీవీ5 అధినేత. ఆయన వాళ్ళు చైర్మన్ అయ్యాడు. ఎందుకు అయ్యాడబ్బా? ఎంత భక్తి చేశాడే ఆయన? అసలు విశ్వాసం ఉందా ఆయనకి? విశ్వాసం ఉంది అంటే డబ్బు మీద ఉంది, బూత్ బొమ్మలు చూపించడం మీద ఉంది. న్యూజన్ లాంటి ప్రోడక్ట్స్ సప్లై చేసి డబ్బు దండుకోవటంలో ఉంది. లేదా ఆ జూబ్లీ పార్క్ వాటిల్లో డబ్బులు కాజేసే కార్యక్రమం ఉంది. చాలా ఉంది అతని చరిత్ర చెప్పదలుచుకుంటే. ఇవాళ తిరుపతి కొండ మీదకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయగానే పవిత్రుడు కాడు, అపవిత్రుడు. అందువల్లే కొండ మీద అన్ని జరుగుతున్నాయి. ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సుబ్బారెడ్డి మేము ఆస్తికులు అంట, ఆయన పెద్ద ఆస్తికుడు. నాకు అర్థం కాల. ఇలా మాట్లాడి ఇలాంటి చండాలుని తీసుకొచ్చి మీరు కొండ మీద కూర్చోబెట్టి మమ్మల్ని బూతులు తిట్టించే కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, సరే
ఆయన ఏదో రాజకీయం ఏదో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.